ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జన్వాడలోని రాజ్పాకాల ఫామ్ హౌస్పై పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో రాజ్పాకాల ఫామ్ హౌస్లో వేడుకలు నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి 24 మందిని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. జన్వాడలోని రాజ్పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో రైడ్ చేసినప్పుడు 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక 7 విదేశీ మద్యం బాటిళ్లు, 10 లోకల్ మద్యం బాటిళ్లు, గేమింగ్ ఐటమ్స్ను గుర్తించినట్లు చెప్పారు. రాజ్పాకాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పూర్తిగా కీలకంగా మారిన ఈ న్యూస్కు సంబంధించి డిబేట్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఇక నార్కోటిక్ కేసులో రాజ్పాకాల మథూర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా రాజ్పాకాల, A2గా మథూరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మథూరి చాలా కీలకంగా తన స్టేట్మెంట్లో రాజ్పాకాల పైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ సంబంధించినటువంటి ఒకసారి వెళ్దాం. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అలాగే సీనియర్ కరెస్పాండెంట్ హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ జన్వాడ పార్టీ వ్యవహారం పైన కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కావచ్చు, ఏదైతే ఆ పార్టీకి సంబంధించి కూడా ఆ బీజేపీ నేతలకు సంబంధించి కూడా ప్రధానమైన విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైపు ఇదే వ్యవహారం పైన కూడా ఇది రేవ్ పార్టీగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో దీంట్లో అక్రమంగా ఏదైతే అనుమతి లేని మద్యం బాటిళ్లు స్వాధీనం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఎస్ఓటీ పోలీసులు దాడుల్లో నేపథ్యంలో దీంట్లో 14 మంది స్త్రీలు ఉన్నారు, 21 మంది పురుషులుగా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా దర్యాప్తు చేసిన నివేదికలు సంబంధించి కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా టేకప్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కూడా ప్రధానంగా అన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాలి. ఇక్కడ ఏదైతే ఆ వ్యవహారానికి సంబంధించి ఈ పార్టీ విషయానికి సంబంధించి కూడా రేవ్ పార్టీగా ప్రధానమైన ఆరోపణలు బీజేపీ చేసిన వైపు బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు సంబంధించి కూడా దీంట్లో అన్ని విషయాలు బయట పెట్టాలి. సీసీ కెమెరాల ఫుటేజ్ తో సహా అన్ని సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా బయట పెట్టాలని కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇదే రేవ్ పార్టీకి సంబంధించి కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మీడియా ముఖంగా ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది ఫ్యామిలీ పార్టీ, రేవ్ పార్టీ కాదు, దీంట్లో తమ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించి తన బావమరిదికి సంబంధించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ పార్టీని ఆయన ఏర్పాటు చేశారు. దీంట్లో పట్టుబట్ట విదేశీ మద్యానికి సంబంధించి ఇది ఎయిర్పోర్ట్ ద్వారా తీసుకొచ్చిన మద్యం సీసాలు, అవి అంటే దీనికి అనుమతులు అవసరం లేనని కూడా ప్రధానంగా కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ని ఎదుర్కోలేకనే ఇట్లాంటి రాజకీయ కుయుక్తులకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నట్టుగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న నుంచి కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రేవ్ పార్టీ లేదా ఇతరకు సంబంధించి ఫ్యామిలీ పార్టీ అనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఈ అనుమతులు లేకుండా అధిక డీజే సౌండ్స్ తో ఈ పార్టీని నిర్వహించారు కనుక రాజ్పాకాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది రాజ్పాకాలకు సంబంధించి కూడా ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా A1 గా పోలీసులు ఏదైతే A1 గా కూడా ఆయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. A2గా విజయ్ మద్దూరికి సంబంధించి కూడా కేసులు నమోదు. ఎందుకంటే ఈ విజయ్ మద్దూరికి సంబంధించి కూడా ఆయన సంబంధించి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులకు సంబంధించిన ఆ డ్రగ్స్ టెస్టుల్లో బయటపడ్డది కాబట్టి దానికి సంబంధించి ఆయన డ్రగ్స్ ఇక్కడే సేవించారు. ఆయనకు డ్రగ్స్ ఎవరిచ్చే రాని పైన కూడా నిన్న ఆయన నుంచి కూడా ఏదైతే నిన్న ఆయనను విచారించిన నేపథ్యం అయితే కనిపించింది. ఆ విచారణలో ప్రధానంగా A1 గా ఉన్న ఏదైతే రాజ్పాకాలకు సంబంధించి తనకు ఆ డ్రగ్స్ ఇచ్చినట్టుగా కూడా ఏదైతే A2గా ఉన్న విజయ్ మద్దూరి తెలిపినట్టుగా కూడా పోలీసుల సమాచారం మేరకు ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న ఆ విల్లా పక్కన సంబంధించి కూడా కేటీఆర్ బావమర్దికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల విల్లాలో కూడా నిన్న విచారణ చేశారు. దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఒకవైపు ప్రతిపక్షాలకు బీజేపీ సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు కూడా ప్రధానంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇది సమాజాన్ని పెడదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించి ఇట్లాంటి రేవ్ పార్టీలో గతంలో తన బావమర్దికి సంబంధించి కూడా సన్బన్ పార్టీని ఇక్కడ తీసుకురావాలనుకున్నారు. గత అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి పార్టీలు గతంలో చేయాలనుకున్నారని పైన కూడా
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి దీనిపైన కూడా సమగ్రంగా విచారణ జరపాలి. దీంట్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అయినట్టుగా కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక చూడాలంటే ఈ కేసులకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు మరోవైపు కనిపిస్తుంది. అంటే దీంట్లో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయని పైన కూడా మరి కాసేపట్లో కావచ్చు, అంటే ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ మాదిగ అందుబాటులో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం.